Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed intelligence classes, 35 intelligence classes we completed. Now we are at what 36th intelligence class. This 36th intelligence class belongs to logical Venn diagrams. సో ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ వెళ్ళేకంటే ముందు ఫస్ట్ కాపీ చేసుకోండి మొత్తం, ఎందుకంటే మళ్ళీ నేను బోర్డు మీద చెప్తూ ఉన్నప్పుడు అన్ని ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ చేసిన తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? రైట్. సో నౌ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి అని అంటే దీస్ వెన్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్ మీకు వెన్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్లో ఏముంటాయి అని అంటే సర్కిల్స్ అంటారు. వెన్ డయాగ్రామ్స్ అంటే ఓన్లీ సర్కిల్స్ రకంగా రిప్రజెంట్ చేయడం. ఒక్కొక్క క్లాస్ అంటే మన క్వశ్చన్లో ఇచ్చినవి ఎన్నైతే పార్ట్స్, ఎన్నైతే భాగాలు ఉంటాయో ఒక్కొక్క భాగం ఒక్కొక్క సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా ఇచ్చినాడు అనుకోండి, సెకండ్ ఇచ్చినాడు, మినిట్ ఇచ్చినాడు, హవర్ ఇచ్చినాడు, డే ఇచ్చినాడు, మంత్ ఇచ్చినాడు, ఇయర్ ఇచ్చినాడు అనుకోండి. ఇట్లా సెకండ్ అంటే ఒక సర్కిల్, మంత్ అంటే ఇంకో సర్కిల్, హవర్ అంటే ఇంకో సర్కిల్, డే అంటే ఇంకో సర్కిల్, ఇది మినిట్ అది, ఇది మంత్ ఒక సర్కిల్, ఇయర్ ఒక సర్కిల్. ఇట్లా ఒక్కొక్క సర్కిల్ అంటే ఒక్కొక్క వెన్ డయాగ్రామ్ అన్నట్టు. వాటి మధ్య ఎట్లాంటి రిలేషన్ ఉందో చూసుకోవాలి. చూసుకుంటాము. ఫస్ట్ సెకండ్ వస్తుంది కదా, సెకండ్ తర్వాత సెకండ్ అనేది ఎందులో ఉంటుంది, మినిట్స్లో ఉంటుంది. మినిట్స్ అనేది ఎందులో ఉంటుంది, హవర్స్లో ఉంటుంది. హవర్స్ అనేది ఎందులో ఉంటుంది, డేలో ఉంటుంది. డే అనేది ఎందులో ఉంటుంది, మంత్లో ఉంటుంది. మంత్ అనేది ఎందులో ఉంటుంది, ఇయర్లో ఉంటుంది. అట్లా వాటి మధ్య రిలేషన్స్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి సెకండ్ అని ఇచ్చినాడు, ఇంకొకటి క్యారెట్ అని ఇచ్చినాడు అనుకోండి. సెకండ్కి క్యారెట్కి ఏమైనా రిలేషన్ ఉందా? కాబట్టి సెకండ్కి ఇక్కడ ఉంటే క్యారెట్కి ఇక్కడ ఉంటుంది. వాటి మధ్య ఎట్లాంటి రిలేషన్ ఉండదు. అట్లా మనము అట్లాంటి డయాగ్రామ్స్ ఎట్లా గీయాలనేది డిఫరెంట్ కండిషన్స్ అన్నీ చూస్తే ఒక 7-8 కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్నీ కనుక మనం నేర్చుకుంటే వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు గివ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ఎగ్జామినేషన్లో ఇచ్చినవన్నీ కూడా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్. కాబట్టి వీటిని ఎట్లా చేద్దాం అనేది మనము ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఆల్ ఆర్ వన్ క్లాస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు వన్ అనదర్. అన్నీ కూడా ఒకే రకమైన వాటికి సంబంధించినవి. ఎట్లా చూపెడతాం? ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒకటి ఉన్నది, తెలంగాణ అనేది ఒకటి ఉన్నది. ఈ రెండింటిని కలిపి ఎట్లా చూపెట్టాలి? హైదరాబాద్ అనేది ఎక్కడ ఉంటుంది? తెలంగాణ స్టేట్ క్యాపిటల్ కాబట్టి ఫస్ట్ హైదరాబాద్ అనేది ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది. కాబట్టి ఇట్లా చూపెట్టాలి. హైదరాబాద్ ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ కాబట్టి తెలంగాణ పెద్ద ఉండి అందులో హైదరాబాద్ మధ్యలో ఉంది అనే రకంగా మీనింగ్ వచ్చేటట్టు మనం చూపెడతాం. నో వన్ క్లాస్ ఈజ్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు అదర్. దీని రకంగా హైదరాబాద్ మొత్తం తెలంగాణకు సంబంధించింది. అట్లా కాకుండా ఎట్లా ఉందట, కంప్లీట్గా ఒకదానికొకటి కంప్లీట్గా సంబంధించినవి కాదట. బట్ దే ఆర్ పార్ట్లీ రిలేటెడ్ టు ద అదర్. పార్ట్లీ అంటే కొంత భాగం, అందులో కొంత భాగము లేదా కొంత పార్ట్, కొన్ని డిస్ట్రిక్ట్స్, కొన్ని స్టేట్స్ దానికి కలిసి ఉంటే అట్లాంటి మీనింగ్ వచ్చినప్పుడు ఇది వాడాలి. ఫిమేల్ టీచర్, ఫిమేల్ ఉంది, ఇంకోటి టీచర్ ఉంది. సో ఫిమేల్ టీచర్ని ఇట్లా రాస్తున్నాను. ఎందుకు అని అంటే ఫిమేల్ కనుక మనం తీసుకున్నట్టయితే టీచర్లను కనుక తీసుకుంటే ఈ టీచర్లలో కొంతమంది ఫీమేల్స్ ఈ కొంతమంది ఫీమేల్స్ టీచర్లుగా ఉండవచ్చును. టీచర్లో మేల్ టీచర్లు ఉంటారు, ఫీమేల్ టీచర్లు ఉంటారు. కాబట్టి కొంత పార్ట్ ఫీమేల్లో నుంచి కొంత పార్ట్ దేనికి వస్తుంది? టీచర్ కేటగిరీకి సంబంధిస్తుంది. టీచర్లలో కొంతమంది ఫీమేల్ ఉంటున్నారు కాబట్టి కొంత పార్ట్ అనేది, ఈ పార్ట్ అనేది టీచర్లు అవుతారు, ఫీమేల్ అవుతారు. కాబట్టి అట్లా మనము రిప్రజెంట్ చేయడము జరుగుతుంది. ఇట్లా మనము రిప్రజెంట్ చేయాలి. ఇట్లా ఎగ్జామ్లో ఇంతనే ఉంటుంది. సో ఇది టీచర్, ఇది ఫీమేల్. అంటే నేను ఇట్లా సర్కిల్ చేసినట్టు ఇక్కడ మొత్తం బ్లాక్ చేసి ఏమి ఉండదు. అట్లా మనము గుర్తుపట్టగలగాలి. దెర్ ఈస్ నో రిలేషన్. ఫస్ట్ ఏమో కంప్లీట్గా రిలేషన్ ఉన్నది.
పార్ట్లీ రిలేషన్ ఉన్నది. ఇక్కడ రిలేషన్ అసలే లేదు. రిలేషన్ అసలే లేకపోతే మేలు ఫీమేల్, మేల్ అనేవాళ్ళు డిఫరెంట్, ఫీమేల్ అనేవాళ్ళు డిఫరెంట్. కాబట్టి వాళ్ళ మధ్యలో ఎట్లాంటి సర్కిల్స్ కలవడం కానీ ఎట్లాంటివి కానీ ఉండవు. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ ఈస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు సెకండ్, సెకండ్ ఈస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు థర్డ్. 3 రకాలు ఉన్నాయి. 3 రకాల ఇక్కడ ఉన్నాయి. సెకండ్, మినిట్, హవర్ అనేది ఉంది. ఈ 3 ఉన్నవి. ఈ 3 కూడా ఏంటంట, ఫస్ట్ది సెకండ్కి సంబంధించిందట, సెకండ్ది థర్డ్కి సంబంధించిందట. సో ఫస్ట్ సెకండ్ కంటే సెకండ్ ఈజ్ ఈక్వల్ టు మినిట్స్. మినిట్స్ లోపల ఏముంటాయి 60 సెకండ్స్. కాబట్టి మినిట్స్ సెకండ్స్ అంతా మినిట్స్కి సంబంధించింది. మినిట్స్ ఈక్వల్ 60 సెకండ్స్ రాస్తాం కాబట్టి. హవర్లో మినిట్స్ వచ్చేస్తాయి, మినిట్స్లో సెకండ్స్ వచ్చేస్తాయి. కాబట్టి దీన్ని ఎట్లా చూపెడతామనంటే దిస్ ఈజ్ ద వాట్ సెకండ్, దిస్ ఈజ్ వాట్ మినిట్, దిస్ ఈజ్ హవర్. సెకండ్స్, మినిట్స్, హవర్స్. మినిట్స్లో సెకండ్స్ ఉంటాయి, హవర్స్లో మినిట్స్ ఉంటాయి. హవర్స్లో మినిట్స్ ఉంటాయి, మినిట్స్లో సెకండ్స్ ఉంటుంది. ఇట్లా మనము వెన్ డయాగ్రామ్స్ గీసి మనము చూపెట్టాలి. సో ఇవి చాలా చాలా సింపుల్. ఏమన్నా ఇబ్బంది అవుతుందా? చాలా 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 ఈజీ, చాలా చాలా ఈజీ. ఫస్ట్ ఇవన్నీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత నేను ఏం చెప్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఓకేనా? రైట్. నో రిలేషన్ బిట్వీన్ 3 క్లాసెస్. మనకి ఇచ్చిన వాటి లోపల వాటి మధ్య ఎట్లాంటి రిలేషన్ లేదు అనుకోండి. ఎట్లాంటి రిలేషన్ కనుక లేకపోతే ఎట్లా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. హైదరాబాద్కి వరంగల్కి ఎట్లాంటి రిలేషన్ లేదు, వరంగల్కి కరీంనగర్ కూడా ఎట్లాంటి రిలేషన్ లేదు. ఓకేనా? కాబట్టి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. ఒకవేళ ఇట్లా ఇచ్చినాడు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, తెలంగాణ అన్నాడు అనుకోండి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, తెలంగాణ. ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అంటే తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ కాబట్టి తెలంగాణ అనేది ఇట్లా రాయాలి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అనేది అట్లా రావడం జరుగుతుంది. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో అది లేదు కాబట్టి దీన్ని తీసేస్తున్నాను చూడండి. ఎందుకంటే మళ్ళీ మీరు రాసుకునేప్పుడు కన్ఫ్యూజన్ అవుతారు. సో దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ వాట్ ఆర్ అమాంగ్ 3 classes ఆర్ అమాంగ్ డిఫరెంట్ క్లాసెస్. నెక్స్ట్ వన్, 2 classes ఆర్ పార్ట్లీ రిలేటెడ్ టు థర్డ్ వన్. 2 క్లాసులు ఇంకొక దానికి కొంచెం రిలేటెడ్గా ఉన్నాయంట. అట్లా ఉంటే ఎట్లా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్, పెట్స్, క్యాట్స్. డాగ్స్లో కొన్ని పెట్స్గా ఉంటాయి, అంటే కొన్నింటిని పెంచుకుంటాం. అన్ని డాగ్స్ని పెంచుకుంటారా? మనకు రోడ్డు మీద మస్తు కనబడతాయి. అట్లానే క్యాట్స్ కూడా అన్ని క్యాట్స్ పెట్స్ కావు, కొన్ని పెట్స్ అవుతాయి. కాబట్టి ఈ పెట్స్ అనే దానిలో కొన్ని పెట్స్ ఎట్లా ఉంటాయి? క్యాట్స్ కొన్ని పెట్స్గా ఉంటాయి. అట్లే డాగ్స్లో కూడా కొన్ని పెట్స్గా ఉన్నాయి. మొత్తం డాగ్స్ కాదు, ఈ డాగ్స్ కానివి, ఈ డాగ్స్ పెట్స్ కానివి, ఈ పోర్షన్లో వచ్చిన డాగ్స్ పెట్స్. ఇవి కూడా ఈ క్యాట్స్ పెట్స్ కావంటే పెంచుకోరు వాటిని, ఇక్కడ ఉన్నవి పెంచుకుంటారు. అట్లా రిలేషన్ కనుక వస్తే మనము ఇది తీసుకోవాలి. డోంట్ పుట్ దీస్ డాట్స్ అవసరం లేదు. సో ఇవి మనకేంటివి? డాగ్స్, పెట్స్, క్యాట్స్. ఇవి 3 డిఫరెంట్ క్లాసెస్. కానీ ఏమవుతామంట, ఈ 3 డిఫరెంట్ క్లాసెస్ అంటే 2 క్లాసెస్ అయితే ఇవి కూడా పెట్స్, ఇది కూడా పెట్స్గా ఉంటాయి. 2 డిఫరెంట్ క్లాసెస్. అప్పుడు ఏమవుతాయంట, ఈ డాగ్స్లో కొన్ని పెట్స్ ఉంటాయి కాబట్టి డాగ్స్లో కొన్ని పెట్స్, ఇక్కడ వచ్చే డాగ్స్ పెట్స్. క్యాట్స్లో కూడా కొన్ని పెట్స్గా పెంచుకుంటాం కాబట్టి క్యాట్స్లో కొన్ని పెట్స్గా రాయడము జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 3 separate క్లాసెస్ ఇచ్చినాడు ఆర్ పార్ట్లీ రిలేటెడ్ టు వన్ అనదర్. 3 separate క్లాసెస్ పార్ట్లీ రిలేటెడ్ టు వన్ అనదర్ అంటే మూడింటిలో కూడా కొంత పోర్షన్ ప్రతి దానికి సంబంధించింది ఉంటుంది. మ్యారీడ్, ఉమెన్, టీచర్స్. మ్యారీడ్ చేసుకున్నారు, మ్యారీడ్ ఉమెన్, లేదా మ్యారీడ్ అనుకోండి, మ్యారీడ్, ఉమెన్, టీచర్స్. సో ఇక్కడ నేను ఉమెన్స్ రాస్తున్నాను. ఉమెన్స్లో నుంచి కొంతమంది టీచర్స్గా ఉంటారు, ఉమెన్స్లో నుండి కొంతమంది టీచర్స్గా ఉంటారు. అందరు ఉమెన్స్ టీచర్స్ కాదు, మళ్ళీ కొంతమంది ఇందులో వచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది టీచర్స్ అవుతారు. మళ్ళీ అందరు టీచర్స్ ఉమెన్స్ గారు, కొంత భాగం మాత్రమే ఎట్లా అయిన వాళ్ళు టీచర్స్గా ఉన్నారు. మ్యారీడ్ అయిన వాళ్ళలో కొంతమంది ఉమెన్స్ ఉంటారు, అంతేనా? అదేవిధంగా మ్యారీడ్ అయిన వాళ్ళలో కూడా కొంతమంది టీచర్స్ ఉంటారు.
ఇదేంటి నాకు దిస్ ఇస్ ద వాట్ మ్యారీడ్. మ్యారీడ్లో ఉమెన్స్, కొంతమంది మ్యారీడ్ ఉమెన్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉమెన్స్ ఉన్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు టీచర్స్గా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉమెన్స్ టీచర్స్, మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు. ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొందరు ఉమెన్స్ ఎట్లా ఉన్నారు, మ్యారేజ్ అయ్యారు టీచర్స్గా ఉన్నారు, కొందరు టీచర్స్ ఉమెన్స్ మ్యారీడ్, కొందరు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉమెన్స్ టీచర్స్. అట్లా కనుక ఉంటే ఇట్లాంటి కాంబినేషన్లో తీసుకోవాలి. ఇక్కడ ఈ షేడెడ్ పార్ట్, ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ పార్ట్ ఈస్ బిలాంగ్స్ టు వాట్ 3 కేటగిరీస్ ఆర్ కలెక్టివ్లీ బిలాంగ్స్ టు 1. ముగ్గురు కూడా దీనికి ఒకదానికి సంబంధించిన వాళ్ళు అనేది మీనింగ్ వచ్చినప్పుడు మనం అది వాడాలి. నెక్స్ట్, 1 క్లాస్ ఈస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు అదర్ బట్ థర్డ్ డిఫరెంట్. 1 క్లాస్ ఈస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు అదర్. ఒక క్లాస్ కంప్లీట్గా బిలాంగ్స్ టు అదర్ అంటే దాని లోపల వచ్చినట్టు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్లో కొంతమంది ఎట్లా ఉన్నారు, డాక్టర్స్గా ఉన్నారు. అంటే డాక్టర్స్ అందరూ హ్యూమన్ బీయింగ్సే, హ్యూమన్ బీయింగ్స్లో డాక్టర్స్. ఈ డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు, హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నారు కాబట్టి డాక్టర్స్ అందరూ హ్యూమన్ బీయింగ్సే. క్యాట్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్ అయితేయా కాదు, డాక్టర్స్ అయితేయా కాదు. కాబట్టి ఇట్ షుడ్ బి వాట్ సపరేట్ వెన్ డయాగ్రామ్. అట్లా మనము సపరేట్ వెన్ డయాగ్రామ్ అనేది గీయాలి. సో దిస్ ఈస్ ద వాట్ లాజికల్ వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్స్. సమ్ మోర్ కాన్సెప్ట్స్ ఆర్ ఆల్సో దేర్ బిఫోర్ దట్ ఆన్సర్. కాపీ ద ఆన్సర్స్. ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నారా? నౌ సీ హియర్ 2 separate classes belongs to third one. 2 separate classes అవి 2 separate classes ఉన్నవి. ఆ 2 separate classes థర్డ్ వన్కి ఎట్లా కంప్లీట్గా బిలాంగ్ అయి ఉంటాయి. టేబుల్ చైర్. టేబుల్కి చైర్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఏం లేవు. ఏ టేబుల్ చైర్ కాదు, చైర్ టేబుల్ కాదు. కాబట్టి యూ టేక్ వాట్ వన్ ఈజ్ టేబుల్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్ చైర్. ఓకేనా? బిలాంగ్స్ టు థర్డ్ వన్. ఇవి రెండు కూడా టేబుల్ అండ్ చైర్ కూడా రెండు కూడా ఏంటివి, ఫర్నిచర్. ఇవి రెండు కూడా ఫర్నిచరే కాబట్టి ఫర్నిచర్లో టేబుల్స్ ఉంటాయి, ఫర్నిచర్లో చైర్స్ ఉంటాయి. కాబట్టి మనకు ఫర్నిచర్లో కేటగిరీకి సంబంధించినవి రెండు కాబట్టి అట్లా మనం రెండు రాయాలి. ఇవి రెండింటి మధ్య రిలేషన్ లేదు కానీ ఇవి రెండు కంప్లీట్గా ఇంకో దానికి సంబంధించినవి కాబట్టి అవి రెండు థర్డ్ దానిలో వచ్చేస్తాయి. When one class is complete to the second and the third is partly belongs to the first and second. One class is completely second one. ఒక క్లాస్ కంప్లీట్గా సెకండ్ వన్కి సంబంధించిందట కానీ థర్డ్ మాత్రము సెకండ్ దానికి సంబంధించిందట. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఏం తీసుకుంటున్నాను, మేల్స్ అందరూ హస్బెండ్స్ అవుతారు. మేల్స్ అందరూ కూడా ఏమవుతారు, హస్బెండ్లలో అందరు కూడా మేల్సే ఉంటారు. హస్బెండ్స్ అందరు కూడా ఎట్లా ఉంటారు, మేలే. కాబట్టి హస్బెండ్లో మేల్ అనేది లోపల వచ్చేసింది. మేల్ పీపుల్లో హస్బెండ్స్ అందరూ మేల్ పీపుల్సే కాబట్టి హస్బెండ్స్ అందరూ మేల్ పీపుల్సే కాబట్టి ఐ రోట్ వాట్ బాటమ్. సో ఈ హస్బెండ్స్లో మళ్ళీ కొంతమంది ఎట్లా ఉంటారు, డాక్టర్స్గా ఉంటారు. హస్బెండ్స్లో కొంతమంది డాక్టర్స్గా ఉంటారు కాబట్టి కొంతమంది ఎట్లా ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ హస్బెండ్స్ రెండు పోర్షన్స్గా మనకు రన్ చేస్తారు. ఫస్ట్ అండ్ సెకండ్ కదా. ఇందులో ఈ డాక్టర్స్ మనకు కొంచెం క్లారిటీగా చూడండి. ఈ డాక్టర్స్లో కొంతమంది హస్బెండ్స్ ఉంటారు, కొంతమంది మేల్ ఉంటారు. అంటే వాళ్ళు డాక్టర్ చేస్తున్నాడు, వాడు మెయిల్, మళ్ళీ వాడు హస్బెండ్గా కూడా ఉన్నాడు. సో కాబట్టి థర్డ్ వన్ అనేది ఈ మేల్కి సంబంధించింది, హస్బెండ్కి సంబంధించింది కాబట్టి మనం ఆ విధంగా రాయాలి. అర్థమైందా? ఇక్కడ హస్బెండ్స్ అందరూ మేలే. మళ్ళీ డాక్టర్స్లో కొంతమంది హస్బెండ్స్గా ఉంటారు, కొంతమంది మెయిల్. డాక్టర్స్లో ఫీమేల్ కూడా ఉంటారు కదా కాబట్టి కొంతమంది మాత్రమే మెయిల్ వచ్చే పోర్షన్ మనము తీసుకున్నాం. అండర్స్టూడ్? ఓకే. ఫస్ట్ ఈజ్ బిలాంగ్స్ టు సెకండ్, థర్డ్ ఈజ్ పార్ట్లీ బిలాంగ్స్ టు సెకండ్. ఇక్కడేమో ఫస్ట్ సెకండ్ రెండు థర్డ్ దానికి సంబంధించినవి కొంత భాగం ఉంది. ఇక్కడ థర్డ్ అనేది ఎట్లా ఉందట, సెకండ్ దానికి సంబంధించిందే ఉందట. ఫిమేల్, మదర్స్, ఇన్ఫాంట్స్.
సో మదర్స్ తీసుకున్నాం అనుకోండి, మదర్స్ అందరూ ఫీమేలే, మదర్స్ అందరూ కూడా ఫీమేలే, అంతేనా. ఇన్ఫాంట్స్ అనేది సపరేట్ కేటగిరీ, కానీ అందులో కొంత ఇన్ఫాంట్స్ అనేది ఫీమేల్గా ఉంటారు, కానీ నో వన్ ఇన్ఫాంట్ వర్క్ యాజ్ మదర్. ఏ ఇన్ఫాంట్ కూడా మదర్గా ఉండదు, అంతేనా. సో ఇన్ఫాంట్స్లో కొంతమంది ఫీమేల్ ఉంటారు కాబట్టి ఈ ఇన్ఫాంట్స్ ఫీమేల్ కలిసే విధంగా రావాలి. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఈజ్ బిలాంగ్స్ టు సెకండ్ వన్. ఈ ఫస్ట్ అనేది సెకండ్ కంప్లీట్గా సంబంధించింది, కానీ థర్డ్ అనేది ఈ సెకండ్ దానికి కొంత పార్ట్ సంబంధించింది కాబట్టి వి రోట్ లైక్ దట్. నెక్స్ట్, 2 classes are partly related to one another, third is different. రెండు ఒకదానికొకటి కొంత సంబంధించినవి ఉన్నాయట, మూడోది డిఫరెంట్ అంట. ప్రొఫెసర్ ఆథర్. సో ప్రొఫెసర్స్లో కనుక తీసుకుంటే ఈ ప్రొఫెసర్స్ అంటే నథింగ్ బట్ టీచర్స్ లాగా తీసుకోండి. వాళ్ళలో కొంతమంది బుక్స్ రాసే వాళ్ళు ఉంటారు, కాబట్టి కొందరు ప్రొఫెసర్స్ ఆథర్స్ కూడా అవుతారు, కొందరు ఆథర్స్ ప్రొఫెసర్స్ కూడా అవుతారు. థర్డ్ ఎవడంటే ఇన్ఫాంట్ ఎవడైనా ప్రొఫెసర్గా ఉంటాడా, టీచర్గా ఉంటాడా? ఇన్ఫాంట్ ఎవడన్నా బుక్స్ రాస్తాడా? రాయడు, కాబట్టి దిస్ ఇస్ ద వాట్ డిఫరెంట్ వన్. ఇన్ఫాంట్ అనేది డిఫరెంట్ వన్గా మనము తీసుకోవాలి. సో దీస్ ఆర్ ద వాట్. సో 12 types ఆఫ్ వెన్ డయాగ్రామ్స్. ఈ టైప్స్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ తప్ప ఇంతకుముందు వెన్ డయాగ్రామ్స్ అంత డీప్గా ఎప్పుడు అడగలేదు, కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఐ విల్ గివ్ యూ వాట్ హోంవర్క్ అండ్ ఎగ్జామ్ పేపర్స్. సో దానిలో మనము కంప్లీట్గా నాలెడ్జ్ గెయిన్ చేయవచ్చును. So now let me stop our class here. This 36th class. So now I am taking what intelligence class work 36. Next intelligence 36 homework, intelligence 36 exam. Intelligence 36 class work ఏంటిది? మనం బోర్డు మీద ఇంతవరకు దాకా ఏమైతే రాసినామో అవి మొత్తం కాపీ చేయండి. ఎక్కడ కాపీ చేయండి? క్లాస్ వర్క్ నోట్బుక్ లో కాపీ చేయండి. వైల్ యు ఆర్ కాపీయింగ్ యూ షుడ్ వాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ దట్ క్వశ్చన్ అండ్ వాట్ ఈస్ ద కీ వర్డ్స్ అండ్ కీ పాయింట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ క్వశ్చన్. అవిటిని మైండ్లో బాగా భద్రపరచుకోవాలి. తర్వాత homework and exam papers. Who wants to write exam and who wants to do some more homework problems? So they will send what a WhatsApp message to the number which is scrolling on the screen. So they will send you what those papers and you can what solve all the questions. They will also send you what answers also. వాళ్ళ ఆన్సర్స్ కూడా పంపిస్తారు మీకు, క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా పంపిస్తారు. అప్పుడు మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్స్ మీరు రాసిన ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది యూ కెన్ చెక్ ఇట్. ఓకే రైట్. ఓకే బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.